రిజర్వేషన్ అనే అంశం పట్ల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పునివ్వటం జరిగింది. ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ ఉద్యమం బీజం పడింది. దానికి బీజం వేసింది మాత్రం మందాకృష్ణ మాదిగ గారే. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం అందరూ పాల్గొన్న దాని సాధకుడు కేసీఆర్ గారు ఎట్లయితే ఆ ఉద్యమ ఫలాలకు అర్హుడో ఈరోజు వర్గీకరణ ఉద్యమానికి కూడా మందకృష్ణ మాదిగ గారే అర్హుడని చెప్పి మిగతా వర్గాలు ఎవరైతే ఇతర ఎంఆర్పిఎస్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్క అడుగునున్న ఈ వర్గాలకు సంబంధించి ఈ సమస్య న్యాయం ఉంది కాబట్టే అనేక చీలికలు పేలికలైన అనేక కుట్రలు కుతంత్రాలు జరిగిన 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు, ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా వర్గీకరణ ఆచరణ సాధ్యమని చెప్పి ఇచ్చిన నివేదికను అమలు చేసి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ కూడా వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. వర్గీకరణ కావాలని కొట్లాడిన వారు అట్టడుగు నిరుపేదలు, రోజు కూలి మీద ఆధారపడితే తప్ప ఏదో ఒక పని చేస్తే తప్ప జీవనం కొనసాగించలేని ఈ వర్గాల ఈ ఫలాలు అందాలంటే పోరాటం అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు మందకృష్ణ మాదిగతో పాటు ఆ ఉద్యమంలో ప్రత్యక్షమైన పాత్ర నేను కూడా పోషించడం. 1995లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేరీ మాదిగ అని ఒక అమ్మాయి ఉంటుంది. అన్న నాకు పాసులు ఇవ్వమని చెప్పి నా దగ్గరికి వచ్చింది. నేను అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ పాసులు ఇస్తే వాళ్ళు వచ్చి అసెంబ్లీ పైకి వచ్చి నేను ఇచ్చిన పాసుల ద్వారా వర్గీకరణ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యమించి వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటే అవసరమైతే నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఒక చర్చ జరిగి లాస్ట్కి సమస్య తీవ్రతను గుర్తించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టాలి అసెంబ్లీలో. ఈ వర్గీకరణ ఉద్యమంలో హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ జరిగినా జర్నలిస్టుల ఫోరం మిత్రులు కూడా మా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమ జయప్రదంలో అందరితో పాటు నాది కూడా ఒక చిరు పాత్ర ఉన్నందుకు నేను ఆనందం వ్యక్తం చేస్తున్నా. 2000 నుంచి 2004లో అమలు చేసిన ఈ వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న క్రమంలో మళ్ళీ అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలోని మాల సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒకరి విజయమో ఒకరి అపజయంగా చూడాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు జనాభా ప్రకారం ఎవరికైతే అందాలని చెప్పి వారు రాజ్యాంగం ఇచ్చిందో దానికి స్ఫూర్తే ఈ తీర్పు తప్ప భిన్నంగా మీరు ఆలోచించొద్దు. ఇది ఒకరి విజయమో పరాజయం కాదు. దళిత వర్గాల్లో ఉన్న కింది నిమ్న వర్గాలకు, అట్టడుగున్న వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు మాత్రమే మీరు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవంగా తీర్మానం చేసి అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి గారు ఉన్నారు. వారిని ఇతర దళిత మంత్రులను తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారు విజ్ఞాపన పత్రం స్వయంగా తెలంగాణ ప్రజల తరఫున, ఇక్కడున్న అణగారిన వర్గాల తరఫున వారు కూడా విజ్ఞాపన ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత పోయిన పార్లమెంట్ ఎన్నికల ముందు వారు మేము చేస్తామని ఇచ్చారు. కొంత ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం తరఫున వారు కూడా అఫిడవిట్ వేసి ఇది వర్గీకరణ అవసరమే అని చెప్పి చెప్పినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకి న్యాయం ఉన్నది కాబట్టే, బలం ఉన్నది కాబట్టే ఒక న్యాయమైన సమస్య కోసం ఆలస్యం కావచ్చు, కానీ ఎంతవరకైనా పోరాడితే విజయం సాధించొద్దని భావితరాలకు ఒక స్ఫూర్తి ఈరోజు వర్గీకరణ ఉద్యమంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పుగా మనం భావించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇది ఒకటి విజయమో అపజయమో కాకుండా ఇది అన్ని వర్గాల విజయం. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేసిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం చాలా అరుదు వేయటం.
కొన్ని అంశాల పట్ల వేస్తారు. కానీ 7గురు బెంచ్తో మరి సుప్రీంకోర్టు సీజే గారు వైవి చంద్రచూడ్ గారు వేసి భారతదేశ భావి తరాలకు ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకే అందాలని చెప్పి వారు ఏదైతే ఆలోచించి చెప్పడం జరిగిందో వారిచ్చిన యొక్క ఈ స్ఫూర్తి రేపు రిజర్వేషన్ పట్ల గందరగోళం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ తీర్పు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ ఇంటర్మీడియట్ వరకు కొంత మన అడ్మిషన్స్ అయినాయి, ఇంకా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ పీజీ కానీ ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోతున్న ఏ విద్యా రిక్రూట్మెంట్స్లో కానీ అడ్మిషన్స్లో కానీ అదేవిధంగా కొత్తగా రేపటి నుంచి ఏర్పడుతున్న ఉద్యోగ నియామకాలలో కూడా నోటిఫికేషన్లో ఈ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసే విధంగా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సుదీర్ఘకాలం పోరాడిన ఈ ఉద్యమంలో సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు పెద్దకు సామాజికవేత్తలందరికీ కూడా ధన్యవాదాలు.